వచ్చే వారి సీట్లలో మన పెద్దలు వాన రాకపోతే చిరుకుదారులు పసిగట్టేవారు. నేడు మనం లాగులు వంకల ద్వారా సముద్రం జనాభా తగిన వర్షపాతం సరిగా లేకపోవడం వల్ల ముందుగా ఊహించిన మన గౌరవ ముఖ్యమంత్రి గారు చేసిన దాని ప్రకారము ఎంత ఇందులో మనం ఎంత వినియోగించుకు ఎక్కువ ఉన్న ప్రాంతాల నుండి తక్కువ అవైలబిలిటీ ఉన్న ప్రాబ్లమ్స్ కూడా రాకుండా అర్థమవుతుందా? స్ట్రాబెరీ ఫ్లేవరు ఏంటంటే ఉద్యోగస్తులు మనమే కానీ ఇప్పుడు చేయాలనే ఉద్దేశంతో లేకపోతే ఎగ్జామ్ అంది మన కాంపిటీషన్స్ లో పార్టిసిపేట్ గౌరవనీయులు మన జిల్లా కలెక్టర్ గారు మన ఫోటో ఎగ్జిబిషన్ రైతు సంఘాల నాయకులు ప్రతినిధులు వాటర్ షెడ్ ఇంకా స్టూడెంట్స్ అందరూ కూడా ఇప్పుడు జరుగుతున్న ఇది ఒక మీటింగ్ కాదు. జిల్లా పరిషత్ చైర్పర్సన్ గారికి కూడా ఆ టీం మెంబర్స్ సిద్ధంగా ప్రారంభమవుతుంది. కార్యక్రమం మధ్యగా చౌదరి ధనశ్రీ గారికి మిగతా పాల్గొన్నారని వారికి జిల్లా కలెక్టర్ గారు మన జిల్లా ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్స్ డిప్యూటీ ఇంజనీర్స్ శ్రీకాకుళం జిల్లా ఈ జలవనరుల్ని సహేతుకంగా వినియోగించి ఇది ప్రాథమికంగా వ్యవసాయ ఆధారిత జిల్లా. మరే ఇతర జిల్లాలో లేని విధంగా 86% జనాభా గ్రామీణ జనాభా ఉన్న ఏకైక జిల్లా మన రాష్ట్రంలో శ్రీకాకుళం. గత 2 సంవత్సరాల్లో మనం ఒకసారి పరిశీలిస్తే నీరు ప్రగతి, ఇంతకుముందు నీరు చెట్టు అనేవాళ్ళం. గత సంవత్సరం ఆ పథకంలో మనం 56 కోట్లు అంచనా వ్యయంతో పనులు చేయడం జరిగింది. ఈ సంవత్సరం దానికి 3 పనులు ఇప్పటికే చేశాం. 143 కోట్ల పైచిలకు ఆల్రెడీ బిల్స్ పే చేయడం జరిగింది. ఇంకొక 11.25 కోట్లకి బిల్స్ ప్రజెంట్ అయి మంజూరై విడుదల కావాల్సి ఉంది. అంటే గత సంవత్సరం మనం నీరు ప్రగతిలో చేపట్టిన పనుల కంటే ఈ సంవత్సరం 3 పనులు చేయగలిగాం. వీటి ద్వారా మనకు ఎటువంటి ఫలితాలు వస్తున్నాయి? ఎందుకంటే డబ్బు ఖర్చు రాయటం ఒక అంశం, ఆ చేసిన ఖర్చుకి వ్యయానికి అనుగుణంగా మనకు ఫలితాలు రావటం రెండవ అంశం. వానలు ఎప్పుడు పడాలో అప్పుడు పడ్డాయి, ఎప్పుడు ఆగిపోవాలో అప్పుడు ఆగిపోయాయి. దాంతో గతంలో ఎప్పుడు లేని విధంగా ఈ సంవత్సరం మన జిల్లాలో 5 లక్షల ఎకరాల వరి సేద్యంతో 11 లక్షల మెట్రిక్ టన్స్ ధాన్యం దిగుబడి వచ్చింది. ఇంతకుముందు ఎప్పుడు కనీ విని కనుక ఎక్కువ ధాన్యం మనకు వచ్చింది. ఎందుకు వచ్చింది అని నేను కూడా విశ్లేషణ ప్రారంభించాను. శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానంతో వరికి అవసరమైన మేరకు మాత్రమే నీళ్లు పెట్టాలి, శ్రీ వరి సాగు గమనించుంటా, అవసరమైన మేరకు పెడితే మంచి దిగుబడి వస్తుంది, చీడపీడలు కలుపు తగ్గుతాయి అని చెప్పిన మనకున్న పాతకాలం ఆలోచనతోటి అదే కరెక్ట్, మా తరతరాలుగా మాకు వస్తున్న అలవాటు ఇది అని అనుకునే వాళ్ళు చాలామంది ఉన్నారు. ఈ సంవత్సరం మన అంచనాన్ని తలకిందులు చేస్తూ వరి దిగుబడి 2 మెట్రిక్ టన్స్ పైగా ప్రతి ఎకరానికి వచ్చింది. అంటే అది ఈ ఒక్క సంవత్సరంతో ఆగిపోకూడదు. ప్రతి సంవత్సరం అదొక అలవాటు కింద మన రైతులు కనుక సాధించగలిగితే, దానికి పరిస్థితులు అనుకూలిస్తే ఈ జిల్లా కూడా వ్యవసాయకంగానే కాదు అన్ని అంశాల్లో మొట్టమొదటి స్థానంలో ఉండడానికి అతి తక్కువ సమయంలో సాధ్యమవుతుందని చెప్పడానికి నాకే సంకోచం లేదు. చెరువును బాగు చేయడం ఒక ఎత్తు, ఈ గోల్స్ కట్ని పునరుద్ధరించడం రెండో ఎత్తు. అలాగే మన జిల్లాలో 2 నదుల దగ్గర
ఓపెన్ హెడ్ ఛానల్స్ పేరుతోటి బ్రిటిష్ కాలంలో రూపొందించిన ఉపరితల కాలువల మార్గాలు ఉన్నాయి. నది నుంచి నేరుగా నీళ్లు కాలువల ద్వారా తీసుకొచ్చి ఈ ఓపెన్ హెడ్ ఛానల్స్ కూడా లాస్ట్ బిఫోర్ ఇయర్ 69 కోట్ల రూపాయలతోటి పునరుద్ధరించడానికి మనకు మంజూరు వచ్చి ఒక సంవత్సరంలో 22 కోట్లు ఖర్చు చేయడం జరిగింది. గత సంవత్సరం నీరు చెట్టు పనుల మీద ఎక్కువ కేంద్రీకరించినందువల్ల ఈ పనులు కొంత మందకొడిగా సాగాయి. ఈ 69 కోట్ల అంచనా వ్యయంతో మంజూరైన ప్రతి ఓపెన్ హెడ్ ఛానల్ని పూర్తి చేయడం అనేది ఈ సీజన్లో మనం ముందున్న లక్ష్యం. అలాగే బాహుదా నది 11 ఓపెన్ హెడ్ ఛానల్స్ ఉన్నాయి. దేనికి దానికి విడగొట్టి నీరు చెట్టు కింద మనం గత సంవత్సరం మంజూరు చేసిన అంచనాలు ఈ సంవత్సరం పనులు ప్రారంభమైనాయని తెలియచేయడానికి సంతోషిస్తున్నాము. రాబోయే మే లోపల ఈ 11 పూర్తి చేస్తే బాహుదా కింద ఉండే ఆయకట్టుకి కొంతమేరకు ఉపశమనం కలుగుతుంది. ఈ జిల్లాకి జలవనరులే పెద్ద దిక్కు. ఆ జలవనరుల్ని సహేతుకంగా వాడుకొని మంచినీటి సమస్య అలాగే సాగునీటి సమస్య రెండింటినీ పరిష్కరించుకోగలిగితే ఈ జిల్లా తిరుగులేని అభివృద్ధి పదంలో ముందుకెళ్ళడానికి అన్ని అవకాశాలు ఉన్నాయి. మన జిల్లాని వ్యవసాయ అనుబంధ రంగాలకి అన్నిటికీ అవసరమైన ఒక కన్వర్జెన్స్ కాన్సెప్ట్లో పిఎంకే కార్యక్రమాలు చేపట్టబోతున్నాం. దాని ద్వారా ఏ ఫలితాలు మనం సాధించాలని ఆశతో మనకి వనరుల్లో ఇందాక చెప్పినట్లు నేనేసిన ఆ ప్రజల అవగాహన ఒక ప్రాధాన్యత క్రమంలో పనులు పూర్తి చేసి ఇవాళ ఇక్కడ ఈ ప్రాంతాలకు నీరు అందించాం. ఇవాళ మూడుసార్లు 2వ దశ పూర్తయితే ఈ శ్రీకాకుళం కరువు లేని జిల్లాగా 2 పంటలు సమృద్ధిగా పండించే జిల్లాగా మనం ఏర్పాటు చేసుకోవడానికి ఒక కార్యక్రమం చేస్తున్నాం. ఇవే కాకుండా నీరు చెట్టు ద్వారా కాలువలు మరమ్మతులు, చెరువులు మరమ్మతులు ఇవన్నీ కార్యక్రమాలు చేస్తున్నప్పటికీ గ్లాస్ రూట్ నుంచి అంటే కింద స్థాయి నుంచి మైక్రో లెవెల్ నుంచి మనకి రిపోర్ట్స్ రావాలి. మరి రావాలంటే మరి విద్యావంతులు మరి ఇంజనీరింగ్ స్టూడెంట్స్ ఉన్నారు, వాళ్ళగా సహాయ సహకారం తీసుకోవాలని ఇవాళ మా ప్రభుత్వం ఈ వర్క్ షాప్ ని ఏర్పాటు చేయడం జరిగింది. Sarvaj Kumar studying BTech final year civil engineering, and today I am here to express my views regarding how to improve the groundwater resources and what are the adverse consequences we face if we pollute the groundwater, and as a citizen what is our responsibility to conserve the water, and I would like to explain it. First, we have many resources in the earth such as air, water, sunlight, and sand, coal. We have many other natural resources. But among all, if I ask you, what is the most valuable and most powerful resource? What is your reply? Yeah, of course, every resource is important. Every resource has its own importance. But water is considered as the most important and most powerful thing on the earth, because without water there is no life. So our great scientist Sir C.V. Raman said water is, so he described as water as the nectar, the elixir of life, he compared. Hence we need to conserve it. So we have to conserve water and we should not cause any harm to the groundwater. So my point is, after bifurcation of Andhra Pradesh state, it is the 8th largest state in the country, and most of the land in Andhra Pradesh is irrigated by the means of water from the ponds and rivers. So during Kharif season, the water in the ponds and wells is well enough to fulfill the needs of the farmers. But at the end of the Rabi season, that means it is November to March, at the end of the Rabi season, and during the 3rd cropping season known as Jiyad, at these seasons the water is exposed to sunlight. As a result of that, there is a scarcity of water. Hence we need to replace it with other forms. So we have to irrigate the land by using bore wells. So in our state there are very less number of bore wells are there. What is the reason? I will tell you. So bore water is not economical. Of course, it requires, it demands high groundwater level. So how to improve the groundwater levels? And recently our government excavated nearly 6,000 rainwater harvesting pits in
in Ananthapuram. So as a result of that, there is a huge change in the groundwater levels, and so we have to we have to excavate more number of rainwater harvesting pit. So the main purpose of rainwater harvesting pit is it redirects the water into the deep soil. As a result of that, the groundwater is improved. Understand? So it is the best method which can be employed all over the state, and not only all over the state. Our South India is located in the tropical zone. As a result of that, the effect of summer is more when compared to the North India. Hence, we need to excavate the more number of rainwater harvesting pits. And finally, what is our responsibility? Some people say that pollution is increasing, groundwater levels are decreasing. They need to blame the government. Government is responsible for this. Government is not responsible. We feel responsible. For that, I will tell an example. For example, if you go to a market to buy some vegetables, the shopkeeper will give you some vegetables in a polythene cover. Am I right or not? The shopkeeper will give you vegetables in a polythene cover. What we will do after taking the polythene cover, we drop them at our backyard, or we throw them out. But the main disadvantage of polythene bags or PVC or any other plastic materials is it takes nearly 30 years to decompose into the atmosphere. It is what I personally feel is the plastic materials are completely responsible for all sorts of pollutions. They cause air pollution, they cause soil pollution, they cause water pollution and whatnots. Every pollution is caused by these plastic bags. Hence, we need to replace it with another some eco-friendly products like cotton bags. So, if we preserve nature, nature will preserve us. Unless we don't feel responsibility, we don't have right to blame the governments. Jai Hind. I am complimenting you, congratulating you. You have given a lot of inputs, sir. And I am very happy that like everybody is blaming government for everything, but you are not blaming government. You are blaming the society. That is the crux of the problem. Government everything cannot government do it. So it is social responsibility, society, you are also part of it. You have to take care of certain things. So I will give you, I think I am very happy you got some lot of clarity.